హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్లోని 5 days వర్క్షాప్ జరుపుకుంటున్నాం మాస్టర్స్. ఈరోజు మన గురువు గారిని ఎంతో ప్రభావితం చేసిన మరణం లేని మీరు యూ ఫర్ ఎవర్ అనే బుక్ గురించి చెప్పుకుంటున్నాం. ఈ బుక్ లోక్సభ రంపా గారు రాశారు. ఈ బుక్ చెప్పడానికి సీనియర్ పిరమిడ్ మాస్టర్ అయిన సరోజిని మేడం బెంగళూరు నుంచి వచ్చారు. మేడంని సాధారణంగా ఆహ్వానించుకుందాం. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. అండ్ హార్ట్ఫుల్ థ్యాంక్స్ బ్రహ్మర్షి పితామహ డాక్టర్ సుభాష్ పత్రి సార్, మహావతార్ బాబాజీ, ఎన్నో ఆస్ట్రల్ మాస్టర్స్ అందరినీ తలుచుకుంటూ వాళ్ళ ఎనర్జీకి కనెక్ట్ అవుతూ ఇంత విశేషమైన విజ్డమ్ ని మనం తీసుకుంటున్నాము. ఈ జ్ఞానం అందించిన లోక్సభ రాంప మాస్టర్ కు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మాస్టర్స్, మనం యూ ఫర్ ఎవర్ బుక్ లో నుంచి విషయాలు తెలుసుకుంటున్నాం. ప్రతి విషయం ఇక్కడ తెలుసుకోవడం అనేది చాలా కష్టం మాస్టర్స్. ఎందుకంటే ఒక్కొక్కసారి చదివినప్పుడు, ఇప్పటికే నేను ఈ బుక్ ని 4 times వేరే వేరే ఛానల్స్ లో చేశాను. ప్రతిసారి చెప్పేటప్పుడు ఏదో ఒక కొత్త విషయం మనకి తెలుస్తూ ఉంటుంది అండ్ మనం చెప్తూనే ఉంటాం. సో ఎవ్రీ టైం కొత్తగా ఎవరైనా మీకు తెలిసిన బుక్ చెప్తున్నారంటే ఇది నాకు తెలుసులే అని మనం దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా, కొత్త మాస్టర్ చెప్తున్నారంటే చూద్దామని ఖచ్చితంగా చూడండి. యూ విల్ ఫైండ్ సంథింగ్ న్యూ ఎవ్రీ టైం. సో ఓకే మాస్టర్, లెట్ us మూవ్ అహెడ్. ఈ రోజు 3వ రోజు. మనం నిన్న ఆరా, ఎథరిక్ బాడీ, కలర్స్ ఎలా ఎఫెక్ట్ చేస్తాయి అవన్నీ చూసాము. ఇప్పుడు కొంచెం ఇంకా కలర్స్ గురించి మాట్లాడుతూ, కలర్స్ అంటే వైబ్రేషన్. నిన్న ఇది చూసాము, ఆరాస్ కి కలర్ ఉంటాయి. ఆరా కలర్స్ ఎలాంటి కలర్ ఉంటాయి, ఆ క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి అని చూసాం. దాని అర్థాలు ఎలా ఉంటాయి. ఈ రోజు కలర్ అంటే ఏంటి అని చూద్దాం. సో కలర్ ఇన్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ వైబ్రేషన్ అంటున్నారు. కలర్ అంటే చూడడానికి కనిపించేది కాదు, అక్కడ ఒక వైబ్రేషన్ ఉంది, అది అలా కనిపిస్తుంది. ఏ వైబ్రేషన్ ఎలా ఉందో, ఎందుకంటే ఈ సృష్టి వైబ్రేషనే, మొత్తం సృష్టి వైబ్రేషన్. ఒక్కొక్క వైబ్రేషన్ ఒక కలరు, ఒక సౌండ్, ఒక ఫీలు, అవన్నీ ఉన్నాయి. సో ఇప్పుడు మీకు 5 senses ఉన్నాయి అనుకోండి. మన శరీరానికి 5 senses ఉన్నాయి కదా. 5 senses పని చేయడానికి ఇప్పుడు కంటికి కనిపించడం, స్కిన్కి తగలడం, టచ్ ఫీల్ అవ్వడం, చెవులకి వినిపించడం, ఇవి కూడా వైబ్రేషన్సే. కొన్ని వైబ్రేషన్స్ ఆ లెవెల్కి ఉంటే అది ఓన్లీ వినిపిస్తుంది. ఇంకా ఆ వైబ్రేషన్ కొంచెం మారింది అంటే అప్పుడు అది కనిపిస్తుంది. ఆ కనిపించడంలో కూడా ఆ వైబ్రేషన్ ని బట్టి, దాని ఫ్రీక్వెన్సీని బట్టి అది కలర్స్ మాకు డిఫరెంట్ గా ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఆకాశం ఎప్పుడైనా మీరు చూస్తే ఎన్నో రంగుల్లో మీరు ఆకాశం చూడొచ్చు. యూజువల్లీ మనం స్కై బ్లూ అంటాం, కానీ అక్కడ స్కై బ్లూ కలర్ లేదు. అది ఎందుకు అలా కనిపిస్తూ ఉంది అంటే అక్కడ ఒక డిఫరెంట్ వైబ్రేషన్, త్రూ దాట్ వైబ్రేషన్ మనం అది చూస్తున్నాము. మీరు కొంచెం ఎత్తుగా వెళ్ళి చూస్తే వేరేగా కనిపిస్తుంది. సన్ రైజ్ టైంలో ఇంకోలా కనిపిస్తుంది. కంటికి ఇలా స్ట్రేట్ గా చూస్తే ఇంకోలా కనిపిస్తుంది. పైన తల ఎత్తి చూస్తే ఇంకోలా కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ వైబ్రేషన్స్ మారుతాయి అన్నమాట. సో అలాగే కలర్స్ గురించి చెప్తూ ఆయన ఇక్కడ కొంచెం డీటెయిల్ గా చెప్తున్నారు. కలర్స్ ఆఫ్ ద ఆరా ఎందుకు అలా కనిపిస్తున్నాయి, ఈ కలర్స్ ఏదైతే ఉన్నాయో, ఈ వైబ్రేషన్ ఏదైతే ఉన్నాయో, మనిషి దృష్టికి అది అలా కనిపిస్తుంది. ఇప్పుడు ఒక వైబ్రేషన్ ఎప్పుడు నంబర్స్ లో చెప్తారండి. 426, 216, 734 అలా డిఫరెంట్ కలర్స్ ఉంటాయి, డిఫరెంట్ వైబ్రేషన్స్ ఉన్నాయి అనుకోండి. 1 ఉంటే ఒక కలరు, 7 ఉంటే ఒక కలరు, అలా. సో ఈ కలర్ మనిషి దృష్టికి అలా కనిపిస్తుంది. అదే కలర్ ఇంకో కుక్క కానీ లేదా పక్షులు ఉంటాయి, వాళ్ళకి ఎవరికైతే దృష్టి ఉందో వాళ్ళకి డిఫరెంట్ గా కనిపిస్తుంది. సో అలాగే మనిషి కూడా, మన వైబ్రేషన్స్ కూడా ఉన్నాయి కదండి. మన థాట్స్ ని బట్టి మనలో ఒక వైబ్రేషన్ ఉంటుంది. సో ఇప్పుడు నా వైబ్రేషన్ డిఫరెంట్ గా ఉంటే నాకు కనిపించడం ఇంకోలా కనిపిస్తుంది. ఎంత కాంప్లికేటెడ్ గా ఉంది కదా. ఎస్ మాస్టర్స్, బికాస్ వీఆర్ ట్రయింగ్ టు అండర్స్టాండ్. ఎంత పెద్ద సీక్రెట్ తెలుసుకోవాలని కూర్చున్నాము కదండి. కొంచెం
అందుకే ఆయన అంటారు ప్రతిసారి ఇది చదివేటప్పుడు వినేటప్పుడు ఒంటరిగా కూర్చోండి, ఏ డిస్టర్బెన్స్ లేకుండా. అండ్ నిన్న ఏం చదివామో అది ఇంకోసారి రివైజ్ చేసుకోండి. సడన్ గా మీరు సబ్జెక్ట్ చదివితే ఏంటిది అని మీరు గందరగోళం అయిపోతుంది. యూ విల్ బి కన్ఫ్యూజ్డ్. సో ఇది ఈ అండర్స్టాండింగ్ రావాలంటే యూ హ్యావ్ టు బి ఇన్ అ పీస్ఫుల్ ప్లేస్. కొత్త కొత్త ప్లేస్ లో కూర్చోవద్దు అనడానికి కూడా ఇదే కారణం. కొత్త ప్లేస్ లో ఉన్నప్పుడు అక్కడ కొత్త వైబ్రేషన్స్, మీరు మళ్ళీ ఆ వైబ్రేషన్స్ కి మీరు ఫ్లక్చువేట్ అవుతారు. ఒక స్పాట్ ఫిక్స్ చేసుకోండి, ఒక స్పాట్ లోనే కూర్చోవాలి, ఒంటరిగానే కూర్చోవాలి, ఎక్కువ కలర్స్ లైట్స్ అవి ఉండకూడదు. అలాంటి రూల్స్ ఉన్నాయి. ప్రతి చాప్టర్ లో ఫస్ట్ ఆయన అదే చెప్తారు. సో ఇక్కడ ఏం చెప్తున్నామంటే కలర్స్ కానీ ఏ వైబ్రేషన్ కానీ మనం తెలుసుకోవాలంటే మన వైబ్రేషన్ ని బట్టి అది తెలుస్తుంది. సో నాకు ఏ కలర్ అయితే రెడ్ గా కనిపిస్తా ఉందో పక్కవాడికి అది బ్రౌనిష్ రెడ్ గా కనిపించవచ్చు. ఇంకో వాళ్ళకి అది లేదు, అది పింకిష్ గా ఉంది అనొచ్చు. ఇంకొకళ్ళు అయితే అసలు అక్కడ రెడ్ లేదు, అది గ్రీన్ ఉంది. కలర్ బ్లైండ్నెస్ అంటారు వాళ్ళని. కలర్ బ్లైండ్నెస్ ఉన్న వాళ్ళకి కొన్ని కలర్స్ అసలు కనిపించవు, లైఫ్ లాంగ్ కనిపించదు. వాళ్ళు ఆ కలర్ ని వేరే కలర్ అనుకుంటూనే ఉంటారు లైఫ్ లాంగ్. సో అక్కడ ఏం జరుగుతా ఉంది? అక్కడ ఉండేది రెడ్డేనా? అక్కడ ఏమీ లేదు, అక్కడ వైబ్రేషన్ ఉంది. నువ్వు ఏ వైబ్రేషన్ ని చూడగలుగుతున్నావో నీకు ఆ కలర్ కనిపిస్తుంది. సో ఇది హీస్ సేయింగ్ ఇట్ ఈస్ హ్యూమన్ పర్సెప్షన్ స్పెక్ట్రమ్. మన పర్సెప్షన్ లో ఒక స్పెక్ట్రమ్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి. ఇవి మనిషికి ఈ కలర్స్, ఇంకా వేరే వాళ్ళకి కాదు. సో ఈ కలర్స్ ఏం చేస్తాయి అంటే ఇట్ కెన్ ప్లీజ్ యూ ఆర్ ఇట్ కెన్ అప్లిఫ్ట్ యూ ఆర్ ఇట్ కెన్ డిప్రెస్ యూ. 3 ఎఫెక్ట్స్. ఈ కలర్స్ మనల్ని ప్యూర్ కలర్ గా చూస్తే మీకు ఆనందంగా ఉంటుంది, అమ్మా ఎంత బాగుందో, అలా ప్లీజింగ్ కలర్. కొన్ని కలర్స్ మాకు చాలా ఇష్టమైన కలర్ అంటాం కదండి, ఎందుకంటే ఆ వైబ్రేషన్ మన ఈ శరీరంలో ఉండే వైబ్రేషన్ కి మ్యాచ్ అవుతుంది. సో ద కలర్ ఇస్ ప్లీజింగ్ కలర్. ఇంకా కొన్ని అప్లిఫ్టింగ్ కలర్ అంటాం. అవి వేసుకుంటే మీ వైబ్రేషన్ ఇంక్రీజ్ అవుతుంది. మీరు లోగా ఫీల్ అవుతున్నారంటే వెంటనే మీరు బట్టలు మార్చుకోవాలి, ఆ కలర్ వేరే కలర్ బట్టలు వేసుకొని చూడండి. మీలో ఉండే వైబ్రేషన్ ఎందువలన మీరు లో ఫీల్ అవుతున్నారో అందులో మార్పులు వచ్చేస్తాయి. ఫస్ట్ పాతకాలంలో ఎప్పుడైనా మీరు పెద్దవాళ్ళు, వాళ్ళకి ఈ టెక్నిక్స్ అన్నీ తెలుసండి. అయితే వాళ్ళు చెప్పే విధానం డిఫరెంట్ అయినందువల్ల మనం దాన్ని బ్లైండ్ సూపర్ స్టిషన్, బ్లైండ్ ఫెయిత్ అలా అనుకున్నాం. అయితే నేను వాస్తు చదువుకున్నాను, మరియు హీలింగ్ చదువుకున్నాను. అప్పుడు ఈ మాటలే వేరే విధంగా అన్నారు. సో ఇక్కడ ఉండేది సైన్స్ ఒకటే, ఏంటంటే ఫ్రీక్వెన్సీని డీల్ చేస్తున్నాము, ఫ్రీక్వెన్సీ మార్చుకోండి. ఒక వస్తువు ఒక చోట పెట్టుంటే అక్కడ ఒక ఫ్రీక్వెన్సీ వస్తా ఉంది. ఏదైతే నాకు మంచి ఫీలింగ్ రావటం లేదు అంటే ఆ వస్తువుని అక్కడి నుంచి తీసేయండి అని వాస్తు చెప్పారండి. ఈ సోఫా ఇక్కడ పెట్టొద్దు, ఈ ఫ్లవర్ వాజ్ ఇక్కడ పెట్టొద్దు, ఈ టీవీ ఇక్కడ పెట్టొద్దు, ఈ ఫోటో ఇక్కడ వేయొద్దు. ఎందుకన్నారు? ఆ వైబ్రేషన్ ఆ సమయంలో అక్కడ ఉన్న మనిషి మీద వేరే విధంగా. సో ఇట్ ఈస్ ఐదర్ అప్లిఫ్టింగ్ ఆర్ డౌన్ ఆర్ ప్లీజింగ్, 3 స్టేజెస్ ఉంటాయి కదా. ఆ సమయంలో అది మీకు లేదు, లోగా ఉంది. అందుకే మీ ఇంట్లో ఆరోగ్యం బాగలేదు, డబ్బు రావటం లేదు అని మీరు ఆస్ట్రాలజర్ దగ్గర లేదా వాస్తు వాళ్ళ దగ్గర వెళ్తారు. వాళ్ళు అప్పుడు అంటారు అనమాట, మీ ఇంట్లో ఒక మూలలో అది ఉంది చూడండి, అది మార్చేయండి అని. ఎందుకంటే సైన్స్ తెలిసిన వాడికి తెలుసు ఈ ప్రాబ్లం వస్తా ఉంది అంటే ఇలాంటి ఒక స్పాట్ లో ఇలాంటి వైబ్రేషన్ గల ఒక వస్తువు ఉంటుంది. ఆయన అంటారు భారమైన వస్తువు ఏదైనా పెట్టారా అని. మీరు అనుకుంటారు, ఓ తనకు ఎంత తెలివి, అక్కడి నుంచి చూడగలుగుతున్నారు. నో మాస్టర్స్, ఇట్ ఈస్ జస్ట్ అ సైన్స్ ఆఫ్ వైబ్రేషన్స్. అదే మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం. సో అలా మనం ఈ సైన్స్ గురించి, కలర్ గురించి మాట్లాడితేనే ఒక రోజంతా మాట్లాడొచ్చు. సో సమ్ ఆఫ్ ద కలర్స్ యూనివర్సల్లీ యాక్సెప్టెడ్ కలర్స్ అంటూ ఏవి లేవు. అంటే అందరికీ ఒకేలా కనిపించే ఏదైనా కలర్ ఉందా అంటే అలాంటిది ఏమీ లేదు. మనిషిని బట్టి కలర్స్ కనిపిస్తూ ఉంటాయి. నా ఇది కలర్ గురించి అయింది. ఇప్పుడు సౌండ్ గురించి చెప్తున్నారు. సౌండ్, కొన్ని సౌండ్ చూడండి కుక్కలకి వినిపిస్తాయి, మనకు వినిపించదు. సైలెంట్ డాగ్ విజిల్ అంటారు దాన్ని. అసలు మాకు
వినిపించడానికి మన శరీరానికి శక్తి లేదంట. బికాస్ హ్యూమన్ ఇయర్స్ ఆర్ నాట్ మేడ్ ఫర్ దాట్. అదర్వైజ్ మనకి పిచ్చి పడుతుందండి. కుక్కలు ఎందుకు ఇంత హైపర్ గా ఉంటారంటే వాళ్ళకి సూక్ష్మమైన సౌండ్ వినిపిస్తూ ఉంటుంది. జస్ట్ ఇమాజిన్ ఎలా ఉంటుందో. ఇప్పుడు మీకే ఒక పక్కన మిక్సీ రన్నింగ్, ఒక పక్కన టీవీ రన్నింగ్, ఇంకో పక్కింట్లో ఎవరైనా కార్పెంటర్ వర్క్ చేస్తూ ఉంటే డ్రిల్లింగ్ మెషిన్ రన్నింగ్, ఇంకా బోర్ వేస్తున్నారు పక్కింట్లో అంటే అక్కడ ఒక మిషన్, ఇన్ని సౌండ్ ఉంటేనే మనకు పిచ్చి పట్టినట్టు అయిపోతుంది ఒక రోజు. ఆ కుక్కలకి ఎలా ఉంటుందండి? వాళ్ళకి మొబైల్ కొంచెం ఇంకా వైబ్రేషన్ ఉన్నా వాళ్ళకి వినిపిస్తుంది. ఎక్కడో బండి రోడ్డు మీద వెళ్తా ఉంటే ఆ వైబ్రేషన్ కూడా ఫీల్ చేసుకుంటారు. సో దే ఆర్ ఆల్వేస్ కాన్స్టెంట్లీ డిస్టర్బ్డ్. సో దే కెనాట్ స్టే స్టిల్. అలాగే కొన్ని సౌండ్ హై వాయిస్ ఉంటాయి, అవి కూడా మనిషికి వినిపించదు. అది వినిపించుకోవడానికి కూడా ఎక్స్ట్రా డిఫరెంట్ పీపుల్ ఆర్ దేర్, డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ దేర్. సో ఏవి లోగా ఉన్నాయి, హైగా ఉన్నాయి చూద్దామండి. సో లో ఉంటే యానిమల్స్ ఫీల్ అవుతాయి. మనం యానిమల్స్ ఫీల్ అవుతాయి అంటాము. ఫీల్ ఇన్ ద సెన్స్ అవి సెన్స్ చేసుకుంటాయి. లో వైబ్రేషన్ సౌండ్ కుక్క, పిల్లి అవన్నీ ఫీల్ అవుతాయి. ఇంకా మనిషికి వినిపించే రేంజ్ కన్నా ఎక్కువ ఉంటే, ఇప్పుడు రడార్స్, మరి ఇప్పుడు టీవీ ఆన్ చేస్తున్నామంటే, రేడియో ఆన్ చేస్తున్నామంటే అవి పికప్ చేస్తున్నాయి కదండి. అవి వైబ్రేషన్స్ పికప్ చేస్తున్నాయి. ఏదైతే నాకు వినిపించడం లేదా, ఎక్కడుంది రేడియో వేవ్స్? అన్ని చోట్ల రేడియో వేవ్స్ ఉన్నాయి. మన చుట్టూ ఉండేదే వైబ్రేషన్. అందుకే అంటారు ఎన్ని వైబ్రేషన్స్, అన్ని మనం పిక్ చేయటం లేదు. ఇప్పుడు నేను మాట్లాడుతుంటే మీరు నా మాటలు మాత్రం వినిపించుకోగలుగుతున్నారు. మా పక్కింట్లో పిల్లలు మాట్లాడుతున్నారు, అది మీకు వినిపించదు. ఫ్యాన్ నడుస్తోంది, ఆ సౌండ్ మీకు వినిపించదు. ఇంకో పక్కింట్లో డ్రిల్లింగ్ మెషిన్, మిక్సీ వేస్తున్నారు, అది మీకు వినిపించదు. ఎందుకంటే మనకొక సామర్థ్యం ఉంది, అంతే. కొంచెమే ఉండేది మనిషి సామర్థ్యం. సో ఆ లెవెల్లో ఉంటేనే మనం వినిపించుకోగలం. అదే రడార్స్ అంటారు చూడండి. రడార్ అంటే సబ్మెరీన్ లో సోనార్స్ అని యూజ్ చేస్తారు. సోనార్ అంటే సౌండ్ వైబ్రేషన్, రేడియో వైబ్రేషన్. రేడియో వైబ్రేషన్స్ ఎక్కడ యూజ్ చేస్తారు? ఎయిర్పోర్ట్ లో ఏరోప్లేన్ ఎక్కడో ఉంది, అది రావడం ఎలా తెలుస్తుంది అంటే వాళ్ళకి రడార్స్ ఉంటాయి. ఆ వస్తువు అక్కడ వస్తా ఉంది అని అక్కడ కనిపిస్తుంది అనమాట. సో ఆ వైబ్రేషన్ ని క్యాచ్ చేసే ఒక ఇన్స్ట్రుమెంట్. అలాంటి ఇన్స్ట్రుమెంట్స్ ఎన్నో ఉన్నాయి. సో రేడియో కూడా అలాంటిదే. మనకి ఈ కంటి ముందే సౌండ్ వెళ్తా ఉంది, అయితే ఆ మషిన్ మాత్రమే పికప్ చేసి మాకు వినిపించే లెవెల్లో ఆ ఫ్రీక్వెన్సీలో వినిపిస్తుంది, మార్చి మాకు వినిపిస్తుంది. అప్పుడు నాకు మనిషికి అది వినిపిస్తుంది. సో ఆయన అంటున్నారు మనిషి ఈజ్ హ్యావింగ్ అ లిమిటెడ్ యాక్సెస్ టు దిస్ ఫ్రీక్వెన్సీ. సో కలర్స్ గురించి చెప్తూ ఆయన నిన్న మనం చూసాం కదండి, గుడ్ కలర్, బ్యాడ్ కలర్ అవన్నీ చూసాము. ఈ విషయాలు చెప్పాలని నేను మళ్ళీ తిరిగి ఆ చాప్టర్లోకి వెళ్ళాను. ఓకే, సో ఇప్పుడు ఈ ఫ్రీక్వెన్సీ ఎలా అయితే కలర్స్ ఒక ఫ్రీక్వెన్సీ చెప్పారో, సౌండ్ కూడా అలాంటి ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి. సో ఎలా ఫీల్ అవుతాం మనం? సౌండ్ ఎప్పుడు ఒక సౌండ్ ఉంది కదా. అయితే పియానో అయినా హార్మోనియం అయినా ఎలా ఉంటుందండి, టచ్ చేస్తేనే మనకు సౌండ్ వినిపిస్తుంది. ఈయన అంటున్నారు ఈ క్రియేషన్ మొత్తం ఒక పెద్ద పియానో, ఒక పెద్ద హార్మోనియం. ఇక్కడ చిన్న సౌండ్, పెద్ద సౌండ్ నడుస్తూనే ఉంటుంది. హార్మోనియం ఈజ్ ఆల్వేస్ ప్లేయింగ్. సో ఇక్కడ మనం ఫీల్ అవ్వడం కానీ వినిపించుకోవడం కానీ జరగటం, కొన్ని వైబ్రేషన్స్ ఉంటే మాత్రం అర్థమవుతుంది, మనకి తెలుస్తుంది. ఈ చెవులకి రిసీవ్ అయ్యేటట్టు ఉంటేనే మనం రిసీవ్ చేసుకుంటాము. మీరు ఎప్పుడో ఒక్కసారి మీరు ఇంట్లో ఎన్నోసార్లు అయి ఉంటుంది, కొందరికి కొన్ని విషయాలు వినిపిస్తాయి, కొందరికి వినిపించదు. విన్నావా అంటారు. లేదే నాకు వినిపించలేదే అని మీరంటారు. అంటే వాళ్ళ వైబ్రేషన్ కొంచెం డిఫరెంట్గా ఉంది, మీ వైబ్రేషన్ డిఫరెంట్గా ఉంది. అప్పుడు మనం ఏమంటాం, నాకు షార్ప్ హియరింగ్ అబిలిటీస్ ఉన్నాయి అని. చెవుడు వచ్చిన వాళ్ళకి
వాళ్ళకి తగ్గుతూ ఉంటుంది. ఆ కెపాసిటీ తగ్గుతూ ఉంటుంది. అందుకే వాళ్ళకి వినిపించడం లేదు. మీరు పెద్దగా మాట్లాడినా వినిపించడం లేదు. ఎందుకంటే ఆ శరీరంలో ఆ వైబ్రేషన్‌ని క్యాచ్ చేసే మెషిన్ ఏదైతే ఉందో అది మారిపోయింది. ఆ ఫ్రీక్వెన్సీ లేదు ఇప్పుడు. సో, వాళ్ళ ఫ్రీక్వెన్సీ చేంజ్ అయిందనమాట. అయితే ఈ సౌండ్ ఒక ఫ్రీక్వెన్సీ అయితే కనిపించదు. కనిపించడం కూడా ఒక ఫ్రీక్వెన్సీ, వినిపించడం కూడా ఒక ఫ్రీక్వెన్సీ. ఇప్పుడు కలర్స్ గురించి చెప్పాం కదా! కలర్స్ కనిపిస్తాయి. ఆ ఫ్రీక్వెన్సీస్ కనిపించే ఫ్రీక్వెన్సీస్. దాన్ని మనం ముట్టుకోలేము. రెడ్ కలర్‌ని మనం ముట్టుకోలేము. ఫీల్ చేయలేము. రెడ్ కలర్ ఏదైనా ఎవరైనా చేతిలో ఇస్తే ఫీల్ అవుతారా? తెలీదు. రెడ్ అయినా, బ్లాక్ అయినా, ఏ గుడ్డ అయినా, పేపర్ అయినా ముట్టుకున్నారనుకోండి. బ్లాక్ పేపర్, రెడ్ పేపర్ మీకు ఫీల్ అవుతా ఉందా? ఫీల్ అవ్వదు. కలర్ ఇస్ సీయింగ్ ఫ్రీక్వెన్సీ. అయితే ఇప్పుడు ఆ టెక్నాలజీ కూడా వచ్చిందండి. పిల్లలకు కూడా నేర్పిస్తున్నారు కొందరు. అది అది ఒక సాధనగా చూడగలిగే ఫ్రీక్వెన్సీని ఆహ్, చూడగలిగే ఫ్రీక్వెన్సీని ముట్టుకోగలిగేలాగా. అంటే పిల్లలకి బ్లైండ్ ఫోల్డ్ చేసి చేతిలో రెడ్, బ్లూ, యెల్లో పేపర్స్ ఇస్తారు. వాళ్ళు ముట్టుకొని చెప్తారు మీకు. ఇది రెడ్ కలర్, ఇది బ్లాక్ కలర్, ఇది బ్లూ కలర్ అని. కలర్‌ని ఎవరైనా ముట్టి చెప్పొచ్చా? చెప్పలేరు. ఎందుకంటే దాన్ని ఆ వైబ్రేషన్స్‌కి కరెక్ట్‌గా మనం స్పందించేలా మనలో ఆ శక్తి లేదు. అయితే ఆ శక్తిని పెంచుకుంటే అది కూడా సాధ్యం. పిల్లలు చేస్తున్నారండి ఇప్పుడు. సో, ఈయన ఇక్కడ రాస్తున్నారు. చూడగలిగే ఫ్రీక్వెన్సీని ముట్టుకోలేము. ముట్టుకోగలిగే ఫ్రీక్వెన్సీని చూడలేము. ఇప్పుడు ఏదైనా వినిపిస్తా ఉంది అంటే కనిపిస్తుందా? కనిపించదు. ఏది వినిపిస్తుందో సో, సౌండ్ కెనాట్ బి సీన్ అండ్ పిక్చర్ కెనాట్ బి హర్డ్. వినిపించలేదు. సో, ఫింగర్స్‌తో మీరు సౌండ్‌ని టచ్ చేయలేరు. ఫింగర్స్‌తో ఓన్లీ ఫీలింగ్ వస్తుంది. చెవులతో మీకు వినిపించేది వస్తుంది. సో, ఏమున్నాయి ఈ మొత్తం సృష్టిలో ఎలాంటి ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయంటే కొన్ని రాసారండి. అవి చెప్తాను. టచ్ ఫ్రీక్వెన్సీ, సౌండ్ ఫ్రీక్వెన్సీ, సైట్ అంటే చూడగలిగే ఫ్రీక్వెన్సీ. ఇంకా ఇవన్నీ ఉన్న మనకి అందరిని కొన్ని ఫ్రీక్వెన్సీస్ అంటారు. రేడియో ఫ్రీక్వెన్సీ, టెలిపతి అంటున్నాం చూడండి. మాటలు అక్కడి దాకా ఎళ్తున్నాయి. మాట్లాడకుండా మాటలెళ్తున్నాయి. సో, అది ఒక ఫ్రీక్వెన్సీ. టెలిపతి, సైకోమెట్రీ. మీ మీ సైకోలో ఏదేది జరుగుతా ఉందో అంటే మీ మనసులో ఏం జరుగుతా ఉంది నాకే తెలిసిపోవడం. అంటే నేను ఆ ఫ్రీక్వెన్సీని క్యాచ్ చేయగలుగుతున్నాను. సో, దట్ ఈస్ సైకోమెట్రీ ఫ్రీక్వెన్సీ అండ్ క్లారివోయన్స్ అంటే ఎవరికి కనిపించనిది మాకు కనిపిస్తుంది. అది ఒక ఫ్రీక్వెన్సీ. అంటే ఇక్కడ మనం హై అండ్ లో మన ఫ్రీక్వెన్సీని పెంచుకుంటే ఇవన్నీ సాధ్యం. సో, రేడియో గురించి చెప్తున్నారు అండ్ ఆఫ్టర్ థాట్ ఆడియో, రేడియో ఓకే. సో, నౌ కలర్స్‌కి కూడా సౌండ్ ఉంటుంది అంటున్నారిక్కడ. కలర్స్ అంటే ఇవన్నీ ఫ్రీక్వెన్సీస్ ఎప్పుడు అన్నిట్లో ఉంటాయి. మనం అందులో నుంచి సౌండ్ మాత్రం ఫ్రీక్వెన్సీ తీసుకుంటే సౌండ్ మాత్రం వస్తుంది. ఆ సౌండ్ కనిపించేలా చేయొచ్చా అంటే యెస్. సౌండ్ కూడా కనిపించొచ్చు. దానికి కావాల్సిన ఒక డిఫరెంట్ ఫ్రీక్వెన్సీ ఉంది. అయితే ఏ సౌండ్‌కి, ఏ కలర్‌కి ఏ సౌండ్ అనేది ఇక్కడ చెప్తున్నారు. సో, ఈయన ఎగ్జాంపుల్ ఇస్తూ అంటున్నారు మార్స్. మార్స్ ఒక ప్లానెట్‌ని రెడ్ ప్లానెట్ ఎందుకంటాము? అది రెడ్ కలర్‌లో ఉంది అని మనం అనుకుంటున్నాం. అయితే అక్కడ ప్లానెట్ ఆఫ్ రెడ్ ఎందుకన్నారంటే, ఆ ప్లానెట్‌లో ఒక వైబ్రేషన్ ఉందంట. అది మన సా అనే ఒక సౌండ్ అంట. సో, ప్లానెట్ మార్స్ ఈస్ సా సారేగమ ఉంది చూడండి. మన యూనివర్స్‌లోనే సారేగమ ఉంది. సో, ఏ ప్లానెట్ నుంచి ఏ వైబ్రేషన్ వస్తా ఉందో అనేది ఇక్కడ చెప్పారు. ఆరెంజ్ కలర్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ రెడ్. సో, ఆరెంజ్ ఈస్ రే. రెడ్ కలర్ ఇస్ సా. అదే ఆరెంజ్ అయితే రే అంటాం. సో, ఎవరికైతే సౌండ్ వినిపించదో వాళ్ళకి కూడా ఒక విధానంలో ఒక మెథడ్ ఉంటుంది. టీచింగ్, మ్యూజిక్ టీచింగ్. వాళ్ళు రెడ్ చూస్తే వాళ్ళకి అది సా, ఆరెంజ్ అంటే రే వాళ్ళకి తెలుస్తుంది. ఆ వైబ్రేషన్ బికాజ్ మనకు ఒక ఆర్గన్ పని చేయలేదు అంటే వేరే సెన్సెస్ ఇంకా స్ట్రాంగ్ అయిపోతాయి. సో, రే అంటే ఆరెంజ్, ఆరెంజ్ అంటే సన్. ఇక్కడ మార్స్ అంటే రెడ్ అన్నారు గదా! మీరు రాసుకుంటే ఇంకా మంచిది. ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ ఎలా పనిచేస్తుందంటే మీరు యాస్ట్రాలజీ చూసేటప్పుడు మీకు గ్రహాలు, కలర్లు మీరు ఏ గ్రహం మీ మీద ప్రభావం చూపిస్తా ఉంది, ఏ కలర్ గుడ్డలేసుకోవాలి, ఏసుకోకూడదు, ఎలాంటి ఆహారం తినాలి, తినకూడదు అన్నీ రిలేటెడ్. సో, సన్
energy is really, because it is orange color. Sorry. దాన్ని ఇక్కడ మర్క్యూరీ అంటున్నారు. నేను మార్స్కి హిందీ రాయలేదండి. మర్క్యూరీ ఇస్ బుధ గ్రహ, అది వచ్చి ఎల్లో. సో బుధ గ్రహకి ఇక్కడ రూలర్ ఆఫ్ ఎల్లో అని ఇచ్చారు. ఇది ఈస్టర్న్ మైథాలజీ, అంటే మనం ఈస్టర్న్ కంట్రీస్ అండి, వెస్టర్న్ మైథాలజీకు మరి ఈస్టర్న్ మైథాలజీకు చాలా తేడా ఉంటుంది. మన హిందూ ఆస్ట్రాలజీలో బుధుడు అంటే గ్రీన్ కలర్ చెప్తారు ఇక్కడ, అయితే ఈయన ఇక్కడ ఎల్లో అంటున్నారు. సో ఎల్లోకి వచ్చే సౌండ్ గా, సా, రే, గా, రెడ్, ఆరెంజ్ అండ్ దెన్ yellow and then green. Green is color of growth. నిన్న మనం చూసాము, ఎక్కడైతే గ్రోత్ కావాలో హెల్త్ కావాలో మనం గ్రీన్ యూజ్ చేస్తాం. సో ప్లాంట్స్ లో ఈ హీలింగ్ మ్యూజిక్ ఉంది, అందుకే ప్లాంట్స్ మనకి మంచిది, అందుకే మనం వెజిటేరియన్ గా ఉండాలి, ఎందుకంటే అందులో ఉండే ఫ్రీక్వెన్సీ మనం తీసుకుంటున్నాం. ఇక్కడ పిచ్చి పిచ్చిగా జీవుడిని చంపడం వద్దు అవన్నీ మాట్లాడుతున్నాం, కానీ యానిమల్స్ లో ఎలాంటి ఫ్రీక్వెన్సీ మన శరీరానికి సపోర్ట్ చేసే ఫ్రీక్వెన్సీ లేదు, అందుకే తినకూడదు. చూడండి ఎంత సింపుల్ నాలెడ్జ్. ఇది చెప్పకుండా మనం హింస అది ఇది అనుకుంటున్నాం. మన ఈ శరీరానికి ఏది ఇవ్వాలండి? ఈ శరీరానికి ఏదైతే ప్రోగ్రెస్ చేయడానికి ఎదుగుదలకి సహాయం అవుతుంది అది మాత్రం ఇవ్వాలి. అది ఆహారం అయి ఉండొచ్చు, అది ఆలోచన విచారం అయి ఉండొచ్చు. ఎలాంటి విచారం ఇవ్వాలండి అంటే ఎలాంటి ఆలోచనలు చేయాలండి? ఏదైతే నా శరీరానికి ప్రోగ్రెస్ కి హెల్ప్ చేస్తుందో, బెనిఫిట్ ఇస్తుందో అలాంటి ఆలోచన. నెగటివ్ ఆలోచనలు చేస్తే నాకు హాని జరుగుతుంది అంటే మనం చెయ్యం కదా. ఎందుకు చేయటం లేదంటే దానివల్ల నాకు హాని. అలాగే ఏ ఆహారం తీసుకోవాలి, ఏది తింటే ఈ శరీరానికి ప్రోగ్రెస్ అవుతుందో, అంటే ఎదుగుదల అంటే హెల్త్కి ఏదైతే సపోర్టింగ్ గా ఉంటుందో అది తినాలి. సో ఈయన ఇక్కడ అంటున్నారు గ్రీన్ వెజిటేబుల్స్, గ్రీన్ ప్లాంట్స్, వెజిటేబుల్స్ కాదు సారీ ప్లాంట్స్. సో ప్లాంట్స్ లో ఈ మా అనే ఒక మ్యూజికల్ నోట్ ఉంటుంది. సో ఎస్, సో ఇట్ ఈస్ కంప్లీట్లీ అబ్సల్యూట్లీ రిలయబుల్ సోర్స్ అంట. చూడండి అంటున్నారు అబ్సల్యూట్లీ రిలయబుల్ అంటే డిపెండ్ అయ్యే కలర్ ఇది. ఎప్పుడు గ్రీన్ తో ఉంటే మీకు ఎప్పుడు మంచిదే, అందుకే అంటారు ఎప్పుడు గార్డెన్ లో తిరగండి లేదా పొలంలో వెళ్ళండి, ఇప్పుడైతే ఫారెస్ట్ లోకి వెళ్ళండి అని చెప్తున్నారు. ఎందుకంటే మీకు ఎప్పటికీ మంచిది చేసే కలరే గ్రీన్ కలర్. సో ఈ సెయింగ్ రిలయబుల్ సోర్స్ అంటే మీరు ఎప్పుడు డిపెండ్ అవ్వచ్చు. మీరు ఆహారం తీసుకోకుండా కూడా మీరు ఫారెస్ట్ లో తిరిగారంటే మీరు స్ట్రాంగ్ గా ఉంటారు. అదే ఎడారిలో తిరిగితే మీకు ఎనర్జీ ఉండదు. అదే తిరగడం మీరు ఫారెస్ట్ లో తిరిగారంటే ఆ ప్లాంట్స్ నుంచి వచ్చే ఎనర్జీ మిమ్మల్ని హెల్దీగా కాపాడుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చి సాటర్న్, శని గ్రహం. శని గ్రహం గురించి చెప్తూ ఆయన అంటున్నారు ఇట్ కంట్రోల్స్ ద గ్రీన్ కలర్. అయితే సో శని గ్రహంలో వచ్చే కలర్ ఏదైతే ఉందో అది కూడా గ్రీనిష్ లోనే ఉంటుందంట. మెడిటేషన్ కి చాలా మంచిదంట శని గ్రహం నుంచి వచ్చే వైబ్రేషన్స్. సో అందుకే ఈయన అంటున్నారు శని గ్రహం ఎక్కడ ఉంటుందంటే ఓకే, సో శని గ్రహం ఎక్కడ ఉంటుంది అంటే మనకి కంటికి కనిపించే గ్రహం, ఎందుకంటే అది పెద్ద గ్రహం. సో శని గ్రహం ఉత్తి కళ్ళుతో మనం చూడగలుగుతాం. ఆ వైబ్రేషన్ చాలా ఈజీలీ శని ప్రభావం ఎక్కువ. చూడండి ఎలా ఉందో ఆస్ట్రాలజీ అండ్ సైన్స్, దేర్ ఈజ్ అ కనెక్షన్. శని ప్రభావం ఎక్కువ ఉంది అనుకుంటున్నావు కదా, అది ఎంత మంచిది అనేది ఇక్కడ చెప్తున్నారు. మెడిటేషన్ కి శని వైబ్రేషన్ చాలా హెల్ప్ఫుల్ అంట. అందుకే మన ఋషిమునులు ధ్యానం చేయడానికి కొండ ఎక్కి కూర్చొని ధ్యానం చేసేవాళ్ళు. ఎక్కడైనా కొండ ఉంది అంటే కొండ పైన వెళ్ళి ధ్యానం చేస్తారు. ఎందుకంటే మీరు ఆ భూమిలో ఉండే లెవెల్ కన్నా హైగా వెళ్తే ఆ శని గ్రహానికి ఇంకా కొంచెం దగ్గర అవుతారు కదా, అందుకు అప్పుడు ఆ మెడిటేషన్ చాలా బాగా జరుగుతుందంట. అండ్ హైయెస్ట్ పీక్స్ ఆర్ హిమాలయాస్. సో అందుకే హిమాలయాస్కి వెళ్ళి ధ్యానం చేయడం అనేది జరుగుతుంది. సో అక్కడ వెళ్తే ఆ గ్రహానికి మనం దగ్గరగా ఉంటాము.
సో హిమాలయం వచ్చి ఆయన అంటున్నారు ఎక్కడికి వెళ్ళినా హిమాలయ వచ్చి 15,000 feet అబౌవ్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్. మీరు 15,000 feet హైకి వెళ్ళిపోతారు. సో అందుకే మెడిటేషన్ చాలా బాగా జరుగుతుంది అక్కడ. సో ఈవెన్ అక్కడ గాలి తక్కువ ఉన్నా, ఆక్సిజన్ తక్కువ ఉన్నా మీరు ఈజీలీ అక్కడ బతుకుతున్నారు. ఎలా చేయగలుగుతున్నారు? వాళ్ళకి ఏదైనా ఎక్స్ట్రా పవర్స్ ఉన్నాయా అలా అనుకుంటున్నారా? అలా లేదు అంటున్నారు. ఇట్ ఈస్ ద కలర్ ఆఫ్ ద ప్లానెట్ వాళ్ళకి హెల్ప్ చేస్తుంది. పోషక తత్వం అక్కడ నుంచి వస్తుంది. అంటే వాళ్ళకి సపోర్టివ్ ఫ్రీక్వెన్సీ అక్కడ దొరుకుతా ఉంది. ఏ ఫ్రీక్వెన్సీతో ఈ శరీరం బతకొచ్చో ఆ ఫ్రీక్వెన్సీ వాళ్ళకి అక్కడ దొరుకుతా ఉంది. నెక్స్ట్ వచ్చి బ్లూ కలర్. బ్లూ ఇస్ పా. సో సారేగామా పాకి వచ్చేసామండి. సో పా వచ్చి బ్లూ ఇస్ ద కలర్ ఆఫ్ సన్ అని కలర్ గురించి చెప్పేటప్పుడు సన్ అన్నారు ఇక్కడ. అయితే ఈస్టర్న్ అంటే మన ఈస్టర్న్ కంట్రీస్ ఇండియన్ అండ్ చైనీస్, ఇక్కడ మనం జూపిటర్ గురు గ్రహం, దానికి బ్లూ కలర్ అంటారు. సో బ్లూ కలర్ ఫ్రీక్వెన్సీ మనకు జూపిటర్ నుంచి వస్తూ ఉంది. దెన్ ఈజ్ వీనస్ శుక్రగ్రహం. సారేగామా పా, ఇక్కడ లా అని రాసి ఉందండి. సో మనకు ఏం లేదు కదా ఇక్కడ. సారేగామా పా లా అండ్ మీ, ఇవి రెండు ఇంగ్లీష్ నోట్స్, ఇంగ్లీష్ బుక్ కాబట్టి వారు వాళ్ళ నోట్స్ని రాశారు. నేను కన్వర్ట్ చేసి వెతికి మన ఇండియన్స్కి అర్థమయ్యే నోట్స్ నేను రాసుకున్నాను. సో వీనస్ అంటే శుక్రగ్రహం, దానికి లా అనే ఒక మ్యూజిక్ నోట్ ఉంటుందంట. ఎందుకు ఇవన్నీ తెలుసుకోవాలి అంటే, రాసుకొని పెట్టుకుంటే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మీరు ఏ ఫ్రీక్వెన్సీ, ఏ కలర్, ఏ గ్రహం, మీ లైఫ్లో ఏమి జరుగుతూ ఉంది, ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు, అలాంటి బట్టలు వేసుకోవడము, అలాంటి ఆహారం తీసుకోవడం చాలా చాలా ఉపయోగం అవుతుంది. చూడండి, ఇది శుక్రగ్రహం అంటే రిచ్నెస్ ఇస్తుంది నాకు. శుక్రగ్రహం అంటే శుక్రదశ వచ్చింది అంటే మనకు తనకు దశ తిరిగింది అంటారు, అప్పుడు అది శుక్రదశ అండి. అదే ఇక్కడ చూడండి బ్లూ కలర్కి చెప్తున్నారు. సో ఎప్పుడైతే ఇండిగో కలర్, బ్లూ కలర్ కూడా కాదు ఇది, ఇండిగో కలర్ అంటే బ్లూబెర్రీస్. ఇప్పుడు మీరు ఫుడ్లో చూస్తే రిచెస్ట్ ఫుడ్ ఇస్ బ్లూబెర్రీ. మీరు గూగుల్ సెర్చ్ చేసి చూడండి, విచ్ ఇస్ ద రిచెస్ట్ ఫుడ్ ఇన్ ద. రిచ్ అంటే ఇక్కడ డబ్బుతో కాదండి, ఆరోగ్యానికి మంచిది అన్నట్టుగా. సో మీకు రిచ్ అవ్వాలి అని ఉంటే, డబ్బు రావాలని ఉంటే మీరు బ్లూ ఫుడ్ తినాలి. వేరే ఎక్కడ మీకు బ్లూ ఫుడ్ లేదు. సో అందుకే బ్లూబెర్రీస్ అనమాట. సో ఇక్కడ ఇండిగో కలర్, దే ఆర్ ఇన్ ద కలర్ ఆఫ్ ఇండిగో. జామున్ అంటారు చూడండి, ఒక ఐ డోంట్ నో, జామునే అంటారు ఇక్కడ కన్నడలో, తెలుగులో నాకు తెలీదు. సో అది జామున్లో విత్తనాలు ఉంటాయి పెద్దగా, అది తింటే చాలా మంచిది. సో రోజుకు ఒక 5 అయినా తినాలి అలా అంటారు, ఆరోగ్యం చాలా బాగుంటుంది అని. ఎందుకంటే ఇక్కడ చూడండి దశ మారుతుంది. దశ మారడం అంటే శుక్రదశ, శుక్రగ్రహాల నుంచి వచ్చే వైబ్రేషన్ మనకి చాలా మంచిది, ఎప్పుడు మమ్మల్ని హైగా పెడుతుందన్నమాట. ఇక్కడ దశ మారడం అంటే మీ ఫ్రీక్వెన్సీస్ రైజ్ అవుతాయి, మీ ఆలోచనలు క్రియేటివ్ ఐడియాస్ వస్తాయి, ఆరోగ్యం చాలా బాగా ఉంటుంది. ఇక్కడ దశ మారడం అంటే అంతేనండి, ఫ్రీక్వెన్సీకి సంబంధించింది. ఫ్రీక్వెన్సీ హై అవుతుంది, ఇంటెలిజెన్స్ హై అవుతుంది, ఆలోచనలు హైగా ఉంటాయి. సో ఆటోమేటిక్లీ యూ విల్ గెట్ సక్సెస్. సక్సెస్ అంటే మీరు ఏది చేస్తే అది, మీరు డబ్బు కోరితే డబ్బు వస్తుంది, విద్య కోరితే విద్య దొరుకుతుంది, అలా అనమాట. ఆల్సో శుక్ర గ్రహంతో కనెక్ట్ అయితే అంటే ఆ కలరు, ఆ గ్రహం, అక్కడ నుంచి వైబ్రేషన్ మనకి ఏదైతే ఉంది అంటే హీస్ సేయింగ్ ఆర్టిస్టిక్ అబిలిటీస్ ఇంక్రీజ్ అవుతాయి, మీరు ఆర్టిస్ట్గా ఉంటారు. ఎవరెవరైతే ఫేమస్ ఆర్టిస్ట్ ఉన్నారో వాళ్ళ మీద ఈ గ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. గ్రహ ప్రభావం అనేది మీరు మరి జ్యోతిషి చెప్తున్నానా అనుకోవద్దండి, ఇక్కడ మనం ఫ్రీక్వెన్సీని బాగా రిసీవ్ చేసుకుంటా ఉంటే ఇక్కడ మీ శరీరంలో మార్పులు వస్తాయి, మీ క్రియేటివిటీ పెరుగుతుంది, ప్యూరిటీ ఆఫ్ థాట్ అంటున్నారు, అండ్ ఆల్సో మీ క్యారెక్టర్ డెవలప్మెంట్ అవుతుంది. సో లో వైబ్రేషన్ వాళ్ళు అందుకే ఈ గ్రహంతో ఈ గ్రహ వైబ్రేషన్ తో కనెక్ట్ అవ్వాలి అంటున్నారు. అలా గ్రహాలకి మంచి కలర్స్ గురించి చెప్తున్నామండి. ఎక్సెస్ అయితే అది కూడా హార్మ్ఫుల్.
ఇది మంచిది కదా అని ఎక్కువగా తీసుకోకూడదు. ఏదైనా సరే, ఏ ఫ్రీక్వెన్సీ అయినా సరే, అది కూడా ఇక్కడ రాస్తున్నారు. కొందరు వీనస్ గ్రహాన్ని ఎక్సెస్‌గా యూజ్ చేస్తే అందుకే వాళ్ళు ఎక్సెస్‌గా రిచ్ అవ్వడం, ఎక్సెస్‌గా క్రియేటివ్ అవ్వడం అలా జరుగుతా ఉంటుంది. అది కూడా మంచిది కాదు అని చెప్తున్నారు ఇక్కడ. నెక్స్ట్ వచ్చి వైలెట్ కలర్. వైలెట్ ఇస్ నీ అంట. మూన్‌తో వైబ్రేషన్ మ్యాచ్ అవుతుంది ఇక్కడ. సో ఇలా ఎన్ని కలర్స్ ఉన్నాయో, మూన్ ఈజ్ ఫర్ స్పిరిచువాలిటీ. ఎవరికైతే క్లారిటీ ఆఫ్ థాట్స్, స్పిరిచువాలిటీ కావాలంటే వాళ్ళు మూన్‌తో కనెక్ట్ అవ్వాలి. మూన్ ఎనర్జీ, మూన్ వైబ్రేషన్స్ ఎక్కడైతే ఎక్కువగా ఉంటాయో మైండ్‌ని మూన్ చాలా కంట్రోల్ చేస్తుంది. మీ ఇమాజినేషన్స్‌ని కూడా అది కంట్రోల్ చేస్తుంది. సో అయితే ఆ గ్రహం ఏదో మంచి ఇవన్నీ గ్రహాల గురించి తెలుసుకున్నామో, అక్కడి నుంచి వచ్చే వైబ్రేషన్ గుణాల గురించి తెలుసుకున్నాం. అయితే నేను ఇక్కడ వీక్‌గా ఉంటే, శుక్రదశ కావాలంటే మేడం చెప్పింది బ్లూ ఐటెమ్ తినాలి అని మీరు బ్లూ తినడం మొదలెట్టారంటే, ఇక్కడ ఈ వైబ్రేషన్ సరి లేకపోతే అది ఎక్సెస్ తట్టుకోలేని ఒక వైబ్రేషన్ అయిపోతుంది. అప్పుడు మీకు మెంటల్ డిస్టర్బెన్స్, ఈవెన్ లూనసీ అని చెప్తున్నారు. అంటే పిచ్చి కూడా పడుతుంది. సో అందుకని ఓవర్ ఏది చేయకూడదు. ఈ శరీరం తట్టుకునేలాగా మనం ఫస్ట్ మన ఫ్రీక్వెన్సీని రైజ్ చేసుకోవాలి. అప్పుడే అలాంటి ఫ్రీక్వెన్సీని నిదానంగా కొంచెం కొంచెంగా మార్పులు తీసుకురావడానికి ఉపయోగించాలి. చూడండి. సో యూ ఫర్ ఎవర్‌లో మనకి ఆస్ట్రాలజీ కూడా కవర్ చేశారండి. సో ఇప్పుడు మన ఆరా గురించి చెప్తూ ఇంకా ముందుకెళ్తున్నారు. మన ఆరా ఎలా ఉంటుంది అంటే, ఒక ఎగ్ బాయిల్ చేస్తే బాయిల్డ్ ఎగ్ పైన ఒక స్కిన్ లాగా తీస్తామా, ఎంత పల్చగా ఉంటుందో అది, పల్చటి ఒక స్కిన్ తీస్తామా అంత సింపుల్‌గా మనకొక ఎథరిక్ బాడీ అంటూ ఉంటుంది. ఈ ఎథరిక్ బాడీయే మనల్ని మన ఎనర్జీని ఒక బ్యాగ్‌లో ఏసినట్టుగా ఏసి పెట్టి ఉంటుందన్నమాట. అదర్‌వైజ్ నాలో ఉండే వైబ్రేషన్ వేరే వాళ్ళకి ఎంత ఈజీగా వెళ్ళిపోవచ్చు కదా! సో మనల్ని ప్రొటెక్ట్ చేసినట్టు. ఒక గుడ్డు పచ్చిగా ఉన్నప్పుడు అందులో ఉండేది లిక్విడ్. అయితే దాన్ని గట్టిగా పట్టుకునింది ఎవరు అంటే పైనుండే షీత్ ఇది కాదు. ఆ కవర్ ఉంది వైట్ కలర్‌ది. అది కాదు. దాని లోపల ఒక ప్లాస్టిక్ లాగా ఒక కవర్ ఉందే, షీత్ అంటారు దాన్ని. షీత్ అంటే మన ఆరా, మన వైబ్రేషన్స్. అది కంట్రోల్ అండ్ ప్రొటెక్ట్ చేస్తా ఉంది. సో మన ఈ ఒక శరీరానికి ఉండే ఈ ఆరాని అది చెప్తుంది దీని లోపల ఏముందో అని. సో మన ఆరా కలర్, మనం ఎవరు, ఎలా ఉంటాము అనేది అక్కడ చెప్తుంది. నౌ ఇదంతా సృష్టిలో ఏ మ్యాటర్ అయితే సృష్టించబడిందో, సౌండ్ గానీ, వైబ్రేషన్స్ గానీ, ఇవంతా ఈ మన సృష్టిలో ఉండేవే కదా! ఇవి ఎప్పటికీ ఇలాగే ఉంటాయి. అవి మారుతాయి. ఒక ఫ్రీక్వెన్సీ కలర్‌గా మారొచ్చు, ఒక ఫ్రీక్వెన్సీ సౌండ్‌గా మారొచ్చు, ఒక ఫ్రీక్వెన్సీ వేరే విధంగా మారొచ్చు. అయితే భూమి పైన ఏదైతే ఉందో, ఏ ఫ్రీక్వెన్సీ అయితే ఉందో అవి షేప్ మారుతాయి. వాళ్ళ గుణం మారుతుంది. అయితే మ్యాటర్ అక్కడే ఉంటుంది. దట్ ఈస్ వై ఐన్‌స్టైన్ కూడా ఈ మాట అన్నారు. మ్యాటర్ కెనాట్ బి డిస్ట్రాయిడ్. ఎనర్జీ కెనాట్ బి క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్. మనం కొత్త ఎనర్జీ క్రియేట్ చేయలేము. మనం ఏదైనా నాశనం చేయాలంటే అది నాశనం అవ్వదు. మీరు ఏది తీసుకున్నా నాశనం అయింది అంటే ఏం చేస్తారండి? ఒక వస్తువు తీసుకోండి. నాశనం చేయాలంటే ఏం చేస్తారు? దాన్ని తగలెడతారనుకోండి. తగలెట్టినా అది ఆకారం మారుతుందే కానీ అది ఎక్కడికెళ్ళదు. అది బూడిదగా మారిపోతుంది. ఒక శరీరం అయినా, వస్తువైనా మీరు ఎంత మార్చాలి అనుకున్నా ఎక్కడికెళ్ళదండి. షేప్ మారుతా ఉంది. మీకు కనిపించడం ఆకారం మారింది. ఓకే. శరీరం కాల్చినా బూడిదే అయిపోతుంది. వస్తువు ఒక ఏదైనా మెటీరియల్ తీసుకొని కాల్చేసి పేపర్ చేసినా అది బూడిదవుతోంది. లేదండి బూడిది కూడా నేను నాశనం చేస్తాం. ఎలా చేస్తారండి? గాలిలో పెట్టేస్తారా? ఓకే. గాలిలో విసరండి. అది ఎక్కడికెళ్ళిందండి? ఇంకా గాలిలో అంతా ఒక్కొక్క అణువు అక్కడ ఉంటుంది. నీళ్ళలో కలిపి పెట్టేస్తానంటే నీళ్ళల్లో అది ఉంటుంది. ఎక్కడికి ఎళ్ళదు. అంటే నీళ్ళల్లో కలిసిపోతే అది నాశనం అయినట్టు కాదు. అది అక్కడ నీళ్ళల్లో ఉంది. గాలిలో ఏసారంటే గాలిలో ఉంది అన్నట్టు. సో అలాగే
మనం ఏదైనా థాట్ వచ్చిందంటే థాటే కదా, వెళ్ళిపోయిందిలే, భయపడాల్సిన అవసరం లేదు, అప్పుడు వచ్చింది ఇప్పుడు లేదు, అలాంటి థాట్స్ అంటే నో మాస్టర్. మీకు ఒక థాట్ వచ్చింది అంటే అది ఎక్కడికో వెళ్తుంది, అది ఎక్కడికో వెళ్ళి అది మేనిఫెస్ట్ అవుతుంది. నీకు అవ్వలేదు అనుకో, నీ దగ్గర లేదు కాబట్టి నీకు అది ఎఫెక్ట్ చూపించలేదు. అయితే అది ఎవరైతే వీక్ గా ఉన్నారో అక్కడికి వెళ్ళి అది ప్రభావం చూపిస్తుంది. సో మనం సబ్ కాన్షియస్ మైండ్ అండ్ కాన్షియస్ మైండ్ గురించి ఇక్కడ చెప్తూ ఆయన అంటున్నారు, సబ్ కాన్షియస్ మైండ్ కాన్షియస్ మైండ్ తో మనం కంట్రోల్ చేయలేము. ఓకే, సబ్ కాన్షియస్ మైండ్ ని ఎవరు కంట్రోల్ చేయలేరండి. సబ్ కాన్షియస్ మైండ్ కెన్ నాట్ బి కంట్రోల్డ్ బై కాన్షియస్ మైండ్. అయితే కాన్షియస్ మైండ్ అంటే మనం ఏదైతే ఈ 5 సెన్సెస్ తో చూస్తున్నామో, వింటున్నామో, తింటున్నామో, ముట్టుకుంటున్నామో అవి. సో ఈ ఒక ఫీలింగ్స్ కి బియాండ్ దట్ ఫీలింగ్, ఈ ఫీలింగ్స్ కి అందనేది సబ్ కాన్షియస్ మైండ్. సబ్ కాన్షియస్ మైండ్ ఏది ముట్టుకోలేదు, తినడం జరగదు, అలాంటిది ఏమీ ఉండదు. అయితే ఈ సెన్సెస్ లో మనం చూసాం కదండి ఏమేమి ఉన్నాయో యూనివర్స్ లో. సౌండ్, టచ్, సైట్, రేడియో, టెలిపతి అండ్ సైకోమెట్రీ. సో ఎవరికైతే అడ్వాన్స్డ్ సైకోమెట్రీ అలాంటిది ఉందో వాళ్ళు సబ్ కాన్షియస్ మైండ్ వాళ్ళది. యూజువలీ సబ్ కాన్షియస్ మైండ్ ఇస్ నాట్ కంట్రోల్డ్ బై కాన్షియస్, బట్ ఇక్కడ ఆ పవర్స్ ఆ ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అయ్యే వాళ్ళు సబ్ కాన్షియస్ మైండ్ ని కూడా పట్టేస్తారు. సో సైకోమెట్రీ ఉన్న వాళ్ళు, అంటే సైకోమెట్రీ ఇస్ అది ఒక ఫ్రీక్వెన్సీ, అన్ని ఫ్రీక్వెన్సీయే. అది ఏంటి అనేది ముందు రాను చాప్టర్స్ లో ఇంక్లూడ్ చేస్తారండి. ఇప్పటికీ ఇది ఇంతే ఉంది. సో ఆరా గురించి చెప్తూ ఆయన అంటున్నారు, పీపుల్ హూ ఆర్ ఏబుల్ టు సీ ఆరా. ఆరాని ఎవరు చూడలేరు, అయితే కొందరు ఆ కెపాసిటీని, అంటే మన ఫ్రీక్వెన్సీని పెంచుకుంటే మనం చూడగలుగుతాం. ఏది ఎవరు చూడలేరో నేను కూడా చూడొచ్చు, అయితే ఆ ఫ్రీక్వెన్సీని పెంచుకోవాలి. ఎవరు ఏది వినలేరో నేను వినొచ్చు, నా ఫ్రీక్వెన్సీ పెంచుకోవాలి. అదే. సో టెలిపతి ఎవరు ఏది వినలేరు కదండి, అయితే నేను మాట్లాడతాను, మీరు వింటారు, మన ఫ్రీక్వెన్సీ అందులో ఆ లెవెల్కి వచ్చేసింది అనమాట. సో పీపుల్ హూ సీ ఆరా, ఎవరికైతే ఆరా కనిపిస్తుందో సడన్ గా వాళ్ళు ఆ శక్తిని పోగొట్టుకున్నారు అనుకోండి. ఎందుకు అంటే వాళ్ళు దురుపయోగం చేస్తే ఆ శక్తిని పోగొట్టుకుంటారు. ఏ శక్తి మనకుందో అది సరి అయిన దారిలో లేదా సరి అయిన విధానానికి, సరి అయిన పర్పస్ కి మనం యూజ్ చేస్తేనే అది ఇంకా ఇంక్రీజ్ అవుతుంది బెనిఫిషియల్ గా. అదర్వైజ్ యు ఆర్ గోయింగ్ టు లూజ్ ఇట్. కొంతమందికి శక్తులు ఉంటాయి చూడండి. నాకు ఇంతకు ముందు శక్తులు ఉండేది, నాకు ఇంట్యూషన్ పవర్ స్ట్రాంగ్ గా ఉండింది, అప్పుడు నేను అనుకున్నది జరిగేది, నాకు తెలిసిపోయేది. ఇప్పుడు ఎందుకు అవ్వటం లేదు అంటే యూ హ్యావ్ అబ్యూజ్డ్, యూ హ్యావ్ మిస్యూజ్డ్. అబ్యూజ్ అంటే రాంగ్ పర్పస్ కి యూజ్ చేయడం, దెన్ యూ లూజ్ యువర్ పవర్స్. సో ఇప్పుడు ధ్యానానికి వచ్చిన తర్వాత కొందరికి కొన్ని పవర్స్ వస్తాయి, తెలిసిపోతా ఉంది అంటారు. అయితే దాన్ని మనం మిస్యూజ్ చేయకూడదు. దాన్ని ఒక దుకాణం పెట్టి నేను చెప్పాను కదా నాకు పేమెంట్ ఇవ్వండి అనడము, లేదా నేను చెప్పిందే జరుగుతుంది అని ఎవరికైనా మంచిది జరగకుండా చెప్పడము, అలాంటివి చేస్తే యు ఆర్ గోయింగ్ టు లూజ్ దట్ పవర్. సో ఎస్ మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. మా ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానాన్ని అందించారు మేడం. థ్యాంక్ యూ మేడం.